నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 4 ఇయర్ సిరీస్ 4 ఇయర్ హాఫ్ రేంజ్ 4 ఇయర్ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. దీంట్లో మనకి కొసైన్ సిరీస్ అండ్ సైన్ సిరీస్ వస్తుంది. ఓకే, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటే ఏంటి, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే ఏంటి, ఈ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ 4 ఇయర్ సిరీస్లో మనకి. ఓకే, 4 ఇయర్ సిరీస్ మొత్తంలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పొచ్చు, కొసైన్ సిరీస్ అండ్ సైన్ సిరీస్. అండ్ అలాగే 2 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఒకటి కొసైన్ పైన, ఒకటి సైన్ పైన 2 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ 2 క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో నుండి తీసుకున్న క్వశ్చన్స్ ఈ రెండును. ఇంకా ఎవరైతే నోట్స్ కావాలో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ కండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోట్స్ని అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మనం హాఫ్ రేంజ్ 4 ఇయర్ సిరీస్లో కొసైన్ సిరీస్ అండ్ సైన్ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, కొసైన్ సిరీస్ అన్న హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అన్న రెండు ఒకటే. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఓకే, మనకి క్వశ్చన్లో అప్టైన్ కొసైన్ సిరీస్ అని అడిగిన, లేకుంటే అప్టైన్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అన్న రెండు ఒకటే మనకి. ఓకే, అదే సైన్కి కూడా అంతే. సైన్లో కూడా మనకి అప్టైన్ సైన్ సిరీస్ అన్న, లేకుంటే అప్టైన్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అన్న రెండు ఒకటే. ఇంకా మనకి జనరల్ 4 ఇయర్ సిరీస్ అయితే మనకు తెలుసు. ఓకే, ఈ ఇంటర్వల్లో మనకి ఇదైతే మనకి 4 ఇయర్ ఎక్స్పాన్షన్ ఫార్ములా. ఓకే, ఇవి మనకి తెలుసు. ఇక్కడ మనం 4 ఇయర్ హాఫ్ రేంజ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. హాఫ్ రేంజ్లో మనకి ఇంటర్వల్ ఏంటంటే 0 to L ఉంటుంది. ఓకే, అర్థమైందా? దీంట్లో హాఫ్ రేంజ్ కాబట్టి ఈ 2 అనేది రాదు మనకి. ఈ 2 ఏదైతే ఉందో ఇక్కడ ఈ 2 అనేది రాదు మనకి. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఫార్ములాలో మనకి 2 అనేది రాదు. ఇది జనరల్ ఫార్ములా కదా. ఈ జనరల్ ఫార్ములాలో హాఫ్ రేంజ్ గురించి హాఫ్ అంటున్నాం. ఓకే, ఈ 2 అనేది రాదు మనకి. ఓకే, ఇప్పుడు 4 ఇయర్ సిరీస్లో కొసైన్ సైన్కి సంబంధించి ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని దాని గురించి చెప్తా చూడండి. సైన్ కొసైన్ మనకు ఆల్రెడీ నేను ఈవెన్ ఆడ్ ఫంక్షన్ పైన అయితే వీడియోస్ చెప్పాను కదా మీకు. ఈవెన్ ఫంక్షన్ వచ్చినప్పుడు మనము ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి, ఓకే, అండ్ ఆడ్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి, దాని గురించి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రిక్ చెప్తున్నా చూడండి, కొసైన్ సైన్ గుర్తుపెట్టుకోవడానికి. కొసైన్ సిరీస్ వచ్చిందనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. కొసైన్స్లో ఏంటంటే మనకి D1లో ఏమవుతుంది, బిఎన్ అనేది 0 అవుతుంది. బిఎన్ అనేది 0 చేస్తాం. మిగతాది A0 ఏఎన్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా కొసైన్లో ఏంటంటే A0 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఏఎన్ ఫైండ్ అవుట్ చేస్తాం, బిఎన్ అనేది 0. ఓకే, అండ్ మళ్ళీ కొసైన్ ఉన్న టర్మ్ మాత్రమే రాస్తాం. అంటే ఈ టర్మ్ బిఎన్ 0 అయిపోతే ఇదేమైంది, మొత్తం 0 కదా, సైన్ ఉండదు మనకి. సైన్ టర్మ్ తీసుకోము, ఇక్కడ కూడా సైన్ టర్మ్ ఉన్నది తీసుకోము. ఓకే, అర్థమైందా? ఓన్లీ ఈ రెండు టర్మ్సే తీసుకుంటాం. బి మైనస్ అంటే ఏంటి, ఇది కదా ఇంటర్వల్. ఇది ఇంటర్వల్ అయితే ఇది ఏ అవుతుంది, బి అవుతుంది. బి మైనస్ ఏ ఏమవుతుంది, ఎల్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు కొసైన్ ఫార్ములా అయితే రాస్తాం చూడండి. ఫంక్షన్ ఎలా రాస్తాము అంటే f(x) is equal to a0/2 ప్లస్ సమేషన్ n is equal to 1 to infinity an cos 2 రాదు 2 x/b మైనస్ ఏ అంటే ఎల్. ఇంతే ఫార్ములా. ఓకే, తర్వాత A0 ఏమవుతుంది మనకి 2/L. ఓకే, ఇంటిగ్రేషన్ a to b కదా, a to b అంటే 0 to L. ఓకే, f(x) dx ఇది A0. ఏం ఫార్ములా అయిపోయింది, ఏమవుతుంది 2/L ఇంటిగ్రేషన్ 0 to L f(x). ఇక్కడ ఏదైతే కాస్ టర్మ్ ఉందో ఇక్కడ రాసుకోండి, కాస్ ఆఫ్ n/x/L dx. ఇంతే. అదే మనం ఆడ్ ఫంక్షన్లో వస్తే మనకి ఇక్కడ కోఎఫిషియంట్స్ A0 0 అవుతుంది, ఏఎన్ కూడా 0 అవుతుంది, మనం బిఎన్ మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సేమ్ సైన్లో ఏం చేస్తారంటే, సైన్లో ఏమవుతుందంటే కాస్ టర్మ్ రాదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ టర్మ్ రాదు, మళ్ళీ A0 0 అయిపోతుంది, ఏఎన్ కూడా 0 అయిపోతుంది. ఓకే, అంటే ఈ రెండు టర్మ్స్ ఉండవు మనకి. ఈ టర్మ్ ఉండదు, ఈ టర్మ్ ఉండదు, ఓన్లీ ఈ టర్ము తర్వాత బిఎన్కి సంబంధించిన టర్మ్ మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే ఫంక్షన్ ఏమవుతుందంటే సమేషన్ n is equal to 1 to infinity bn sin n/x/L అవుతుంది dx. ఓకే, ఇది వస్తుంది ఫంక్షన్.
తర్వాత బిఎన్ కావాలి కాబట్టి బిఎన్ ఏమవుతుందంటే 2/L ఇంటిగ్రేషన్ 0 to L f(x) ఇంటూ సైన్ n/x/L ఇంటూ dx అవుతుంది. ఓకే, ఇలా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ కదా? ఇలా అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. సైన్ ఈవెన్ ఆడ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈవెన్ అంటే ఏం గుర్తు రావాలంటే కొసైన్ అని గుర్తు రావాలి. అంటే దీంట్లో బిఎన్ 0 అయిపోతుంది, ఓన్లీ A0 ఏఎన్ ఉంటుంది. ఆడ్ అంటే మీకు ఏం గుర్తు రావాలి అంటే సైన్ గుర్తు రావాలి. దాంట్లో A0 ఏఎన్ 2 0 అయిపోతుంది, బిఎన్ మాత్రం రాస్తాం. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. అప్టైన్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫర్ ద ఫంక్షన్ f(x) = π - x ఇన్ ద ఇంటర్వల్ 0 to π అని ఇచ్చారు. ఓకే, ఇదైతే మనకి ఫంక్షన్ f(x) = π - x ఇంటర్వల్ ఏమి ఇచ్చారంటే 0, π. ఓకే, అంటే ఇది ఎలా ఉంది, 0 L ఇక్కడ. ఓకే, L అంటే ఏమవుతుంది, ఇక్కడ π అవుతుంది కదా మనకి. L = π. ఇప్పుడు కొసైన్ సిరీస్ కాబట్టి ఫంక్షన్ f(x) = a0/2 ప్లస్ సమేషన్ n = 1 to infinity. ఓకే, an cos nπx/L. L అంటే ఏంటి, పై కదా, పై. ఓకే, ఈ పై క్యాన్సల్ అయిపోతుంది. మనకి ఫంక్షన్ ఏమవుతుందంటే a0/2 ప్లస్ సమేషన్ n = 1 to infinity an cos nπ వస్తుంది. ఇదైతే మనకి ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, a0 an. a0 ఏమవుతుంది, 2/L. L అంటే పై. ఇంటిగ్రేషన్ 0 to π f(x) ఫంక్షన్ ఏంటి, π - x dx. ఓకే, 2/π. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే 0 to π ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ 0 to π x ఇంటూ dx. ఈ dx అనేది మల్టిప్లై చేసుకున్నాం. ఓకే, ఇంటిగ్రేషన్ ఇలా వస్తుంది. తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ చేయండి, 2/π. ఓకే, పై అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏంటి, x. ఓకే, లిమిట్స్ 0 to π మైనస్ x ఇంటిగ్రేషన్ ఏంటి, x²/2 0 to π. ఓకే, 2/π ఇంటూ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయండి. ఇక్కడ పై వస్తుంది, π - 0. అప్పర్ లిమిట్ x ప్లేస్లో పై అప్లై చేస్తే పై, మైనస్ లోవర్ లిమిట్ 0 అప్లై చేస్తే 0, పై వస్తుంది ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ మైనస్ x ప్లేస్లో పై అప్లై చేయండి, π² మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0. ఓకే, ఇంత అయితే వస్తుంది మనకి. ఓకే, దీన్ని సింప్లిఫై అయితే చేద్దాం. 2/π π² మైనస్ π²/2 ఎల్సిఎం తీసుకుంటే 2/π 2π² మైనస్ π²/π², సారీ 2 ఇది. తర్వాత 2/π ఇది π²/2 వస్తుంది, కరెక్టా? ఈ 2 క్యాన్సల్ అవుతుంది, పై క్యాన్సల్ అవుతుంది, మనకి ఫైనల్గా పై వస్తుంది. ఇదైతే మనకి a0 వాల్యూ. ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. సిమిలర్లీ మనం an కూడా ఫైండ్ అవుట్ చేయాలి. an = 2/L. 2/L అంటే 2/π ఇంటిగ్రేషన్ 0 to π f(x) అంటే ఏంటి, ఇక్కడ 5 - x ఇంటూ cos nx dx. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. ఇప్పుడు సపరేట్గా రాసుకుంటే ఇంటిగ్రేషన్ 0 to π, పై అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోండి, cos nx dx. తర్వాత మైనస్ ఇంటిగ్రేషన్ 0 to π x ఇంటూ cos nx dx. ఓకే, దీనికైతే మనకి ఫార్ములాస్ అయితే కొంచెం గుర్తుండాలి మనకి. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos ax dx ఫార్ములా ఏమవుతుందంటే sin ax/a. ఇదైతే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx ఏమైతుంది మనకి sin nx/n. ఓకే, లిమిట్స్ అయితే 0 to π అప్లై చేయండి, మైనస్ మళ్ళీ ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. ఇక్కడ ట్రిక్ అయితే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఓకే, ఇక్కడ ఎక్స్ అయితే ఫస్ట్ ఫంక్షన్ తీసుకోండి. ఎలా అంటే హైలైట్ రూల్ యూస్ చేసి. ఓకే, ఆల్జిబ్రిక్ ఫస్ట్, తర్వాత ట్రిగ్నామెట్రీ తర్వాత వస్తుంది కాబట్టి ఆల్జిబ్రిక్ని ఫస్ట్ ఫంక్షన్, ట్రిగ్నామెట్రీని సెకండ్ ఫంక్షన్గా తీసుకోండి. ఎక్స్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకోండి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ కాస్ ఎన్ఎక్స్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రేషన్ చేయండి. ఏమొస్తుంది మనకి, సైన్ nx/n వస్తుంది. తర్వాత ఆల్టర్నేట్ సైన్స్ ప్లస్ మైనస్ తీసుకోవాలి. ఓకే,
ఓకే, తర్వాత ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయండి. ఈ ఎక్స్ ఏదైతే ఉందో దాని డిఫరెన్షియేషన్ ఇక్కడ రాసుకోండి. ఏమవుతుంది 1. తర్వాత ఇక్కడ ఏదైతే సైన్ ఎన్ఎక్స్ ఉందో దాని ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఏంటి అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇదైతే అప్లై రాసుకోండి. ఇక్కడ ఏమవుతుంది మనకి మైనస్ కాస్ ఏఎక్స్ తీసుకోండి, జనరల్గా రాసుకోండి. మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ అంటే ఇక్కడ ఏమొస్తుంది సైన్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ చేసుకుందాం. సైన్ ఎన్ఎక్స్ బై ఇక్కడ ఒక ఎన్ ఉంది, ఇక్కడ ఒక ఆల్రెడీ ఇంకొక ఎన్ వస్తుంది కాబట్టి ఎన్ స్క్వేర్. ఓకే, లిమిట్స్ ఏమవుతాయి అంటే మనకి 0 to π. ఓకే, 0 to π. దీన్ని ఎలా రాసుకుందాం అంటే ఇలా బ్రాకెట్స్ ఇలా యూస్ చేసుకుందాం. ఓకే, ఇది క్లియర్ కదా. తర్వాత 2/π. ఓకే, పై అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేద్దాం. ఓకే, సైన్ ఎన్పై వాల్యూ ఏమవుతుందంటే 0. ఓకే, అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో పై పుట్ చేస్తే 0 అవుతుంది. తర్వాత లోవర్ లిమిట్ మైనస్ సైన్ 0. చూడండి, సైన్ ఎన్పై అప్లై చేస్తే 0 వస్తుంది. తర్వాత మైనస్ మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 0 పుట్ చేస్తే సైన్ 0 కూడా 0. అంటే ఈ మొత్తానికి ఏంటంటే 0 అయిపోతుంది, మనకి ఏమీ రాదు ఇక్కడ. తర్వాత ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకే, మైనస్ టోటల్ అన్నిటికీ మొత్తానికి ఈ మైనస్ ఉంటుంది, మైనస్. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో పై పుట్ చేయండి. ఓకే, పై తర్వాత ఇక్కడ సైన్ ఎన్ పై వస్తుంది. సైన్ ఎన్ పై వాల్యూ ఏంటి, అది 0. ఇది 0 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ సైన్ కాస్ ఎన్ఎక్స్ వాల్యూ ఏంటి సైన్ కదా. ఓకే, వెయిట్ ఇక్కడ మనం కొంచెం మిస్టేక్ చేసినట్టున్నాం. కాస్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎన్ఎక్స్, మళ్ళీ సైన్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చి ఏమవుతుంది మనకి మైనస్ కాస్. ఇది కాస్ సైన్ కాదు, కాస్ ఎన్ఎక్స్ అవుతుంది. ఓకే, ఈ టర్మ్ అయితే 0 అయిపోతుంది. ఈవెన్ లోవర్ లిమిట్ అప్లై చేసినా ఈ టర్మ్ 0నే. మళ్ళీ దీనికి మాత్రం అప్పర్ లోవర్ లిమిట్ పుట్ చేద్దాం. కాస్ ఎన్పై వాల్యూ వచ్చి ఏంటంటే -1 to the power of n. ఇది ఇక్కడ రాసుకుందాం, -1 to the power of n by n స్క్వేర్. మళ్ళీ 0 అప్లై చేసామనుకోండి. ఓకే, మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే కాస్ 0 వాల్యూ 1/n స్క్వేర్ వస్తుంది. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. 2/π ఈ మైనస్ ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే 1/n స్క్వేర్ -1/n బై ఇది ఏమొస్తుందంటే n స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో నుండి 2/n స్క్వేర్ కామన్ తీస్తే πn స్క్వేర్. తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 1 -1 to the power of n. ఓకే, ఇది ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇదైతే క్లియర్ కదా. ఇదైతే మనకి an వాల్యూ. ఓకే, ఇప్పుడు an a0 ఈ రెండింటిని దీంట్లో అయితే పుట్ చేయండి. దీని అయితే ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి, దాంట్లో పుట్ చేయండి. ఓకే, f(x1) ఇంప్లైస్ f(x) a0 ఏమొచ్చింది π. ఎస్, π/2 ప్లస్ సమేషన్ n = 1 to infinity. మనకి ఇక్కడ ఏమవుతుంది తర్వాత అంటే an వాల్యూ ఏమొస్తుంది 2/π × n స్క్వేర్ 1 -1 to the power of n కాస్ nx. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే వస్తుంది కాస్కి సంబంధించి. ఓకే, హాఫ్-రేంజ్ సైన్ సిరీస్ సంబంధించిన ప్రాబ్లం అయితే చేస్తున్నాం చూడండి. హాఫ్-రేంజ్ సైన్ సిరీస్ ఫర్ ద ఫంక్షన్ e to the power of x ఇన్ ది ఇంటర్వల్ 0 to 1 ఇచ్చాడు మనకి. ఓకే, ఫంక్షన్ మనకి ఏంటి అంటే f(x) e to the power of x ఇంటర్వల్ వచ్చి మనకి 0 to 1 అంటే ఇక్కడ ఎల్ వాల్యూ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. ఓకే, సైన్ సిరీస్ కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ bn ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫంక్షన్ ఏంటి మనకి f(x) సమేషన్ n = 1 to infinity bn సైన్. ఇక్కడ మనకి ఫార్ములా ఏమవుతుంది చూడండి, l = 1 అయితే l = 1 అయిపోతే మనకి ఏమవుతుంది n/x వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి n/x వస్తుంది. తర్వాత bn వస్తుంది. bn ఏమవుతుందండి 2/l అంటే 1 2/1 2 × ఇంటిగ్రేషన్ 0 to 1. ఓకే,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ ఇదైతే వస్తుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఒక ఇంటిగ్రేషన్ ఫార్ములా అయితే ఉందో అది వాడేస్తాం మనము. ఓకే, ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫార్ములా అయితే వాడతాం. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఫార్ములా అయితే వాడుకుందాం, ఇక్కడ కూడా ఫార్ములా వాడుకుందాం. ఓకే, బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇక్కడ ఏంటి ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ బై 1 స్క్వేర్. చూడండి 1 స్క్వేర్ ఏంటి 1 ప్లస్ ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది బి అవుతుంది. అంటే ఎన్ పై ఎక్స్ స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందో చూడండి కాల్సి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది బి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది ఏ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1 కాబట్టి ఏ 1 స్క్వేర్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎన్ పై కాబట్టి బి స్క్వేర్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్. ఓకే, తర్వాత ఏ వాల్యూ ఏ అంటే 1, తర్వాత సైన్ ఎన్ పై వస్తుంది, ఎన్ పై ఎక్స్. ఓకే, చూడండి కలిసి ఉంటే సైన్ ఏ ఇంటూ సైన్ బిఎక్స్. ఓకే, తర్వాత మైనస్ ఆఫ్ బి కాస్ బిఎక్స్ అవుతుంది, మైనస్ ఆఫ్ బి వాల్యూ ఎంత ఇక్కడ ఎన్ పై తర్వాత కాస్ ఎన్ పై ఎక్స్ వస్తుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, లిమిట్స్ ఏంటి 0 to 1. ఓకే, ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అయితే పుట్ చేయండి. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఏం పుట్ చేస్తారు 1 పుట్ చేసుకుంటూ రండి. ఓకే, ఏమొస్తుందో చూద్దాం. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఎక్స్ ప్లేస్లో 1 పుట్ చేయండి, ఏమవుతుంది ఈ బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్. ఓకే, పై స్క్వేర్, తర్వాత సైన్ ఎన్ పై, తర్వాత మైనస్ ఎన్ బై కాస్ ఎన్ పై వస్తుంది. తర్వాత లోవర్ లిమిట్ అంటే మైనస్ తర్వాత ఎక్స్ ప్లేస్లో 0 పుట్ చేశారనుకోండి, ఇక్కడ ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ 0 వాల్యూ 1. ఓకే, మనకి ఇక్కడ కూడా 1 బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్, తర్వాత సైన్ 0 వాల్యూ ఏమవుతుంది, సైన్ 0 వాల్యూ 0. ఓకే, 0 మైనస్ ఎన్ పై కాస్ 0 వాల్యూ ఎంత, ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేస్తే కాస్ ఎన్ పై 0 అంటే కాస్ 0 వాల్యూ 1 అంటే ఎన్ పై వస్తుంది. ఇక్కడ కూడా సైన్ ఎన్ పై వాల్యూ ఏంటి 0 కాబట్టి డైరెక్ట్గా మీరు రాసుకుంటానంటే రాసుకోండి, లేకుంటే నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం, నో ప్రాబ్లం. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏమైనా కామన్ తీయచ్చా అంటే చూడండి 1 ప్లస్ ఎన్ స్క్వేర్ పై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్, ఇది కామన్ ఉంది కాబట్టి బయటకు తీసుకోండి, కామన్ తీసుకోండి. 1 ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ కామన్ వస్తుంది. ఓకే, ఇక్కడ సైన్ ఎన్ పై వాల్యూ ఏంటంటే 0 మైనస్ ఎన్ పై కాస్ ఎన్ పై వాల్యూ ఏంటంటే మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇది గుర్తుపెట్టుకోండి, సైన్ ఎన్ పై వాల్యూ ఎంత 0, కాస్ ఎన్ పై వాల్యూ ఏంటంటే మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ ఎన్. ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇక్కడ ఏమవుతుంది మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ ఎన్ పై ఇంత వస్తుంది మనకి. ఓకే, ఇంత కూడా ఇది అర్థమైంది కదా. ఓకే, ఇంకా మళ్ళీ ఈ రెండిట్లో నుండి మళ్ళీ మనకి కామన్ ఎన్ పై వస్తుంది. ఈ రెండిట్లో నుండి మళ్ళీ మనకి కామన్ ఏంటి అంటే ఎన్ పై, అది బయటకు తీసుకోండి. 2 టైమ్స్ ఆఫ్ ఎన్ పై బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్. మనకి రిమైనింగ్ ఏముంటుందంటే ఇక్కడ మనకి ఈ ఉంటుంది కదా, చూడండి ఇక్కడ ఈ కూడా ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై ఉంది ఈ, అంటే ఇక్కడ ఈ ఉంటుంది, ఈ దాంతో అంటే ఇక్కడ ఈ ఉంటుంది, ఇక్కడ ఈ కూడా ఉంటుంది. అంటే మనకి రిమైనింగ్ ఇక్కడ ఏముంటుంది అంటే మైనస్ ఈ ఎన్ పై బయటకు వచ్చింది కాబట్టి మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. ఓకే, దీన్ని రీరైట్ రాస్తే ఎలా రాయచ్చు అంటే 2n పై బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్, తర్వాత 1 మైనస్ ఈ మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ ఎన్. ఓకే, దిస్ ఈజ్ బిఎన్. ఇప్పుడు ఈ బిఎన్ని తీసుకొని ఇక్కడ పుట్ చేయండి, దీనికి కావాల్సిన ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఓకే, 1 ఇంప్లైస్ ఇప్పుడు మనకి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ బిఎన్ వాల్యూ ఇక్కడ పుట్ చేసుకోండి. 2n పై బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్
1 మైనస్ ఈ మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ సైన్ ఇదేమవుతుంది ఎన్ పై ఎక్స్. చూడండి ఎన్ పై ఎక్స్, సైన్ ఎన్ పై ఎక్స్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది అర్థమైంది కదా. చూడండి చాలా సింపుల్గా అయితే వచ్చింది. మీరు ఏంటంటే జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదైతే హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ గురించి. ఓకే, సైన్ కొసైన్ గురించి ఇది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.